బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక ఈ మేరకు బడ్జెట్ ను పెంచే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 2025-26 బడ్జెట్ లో రక్షణ శాఖకు 6,81,000 కోట్లు కేటాయించింది కేంద్రం. అయితే తాజాగా మరో 50,000 కోట్లను అదనంగా ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శీతాకాల సమావేశాల్లో ఈ అదనపు కేటాయింపులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. గత 10 ఏళ్లుగా దేశ రక్షణ శాఖ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. భారీగా ఆయుధాలు, ఫైటర్ జెట్ల కొనుగోళ్లు చేసింది. దేశీయంగా క్షిపణులు, వారి షిప్స్ తయారు చేసేందుకు నిధులు కేటాయించింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో దేశ ఆయుధ సంపత్తితో భారత్ సత్తా చాటింది. దాయాది దేశానికి చుక్కలు చూపింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ ను మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. రక్షణ రంగంలో పరిశోధనలతో పాటు ఆయుధాల కొనుగోలు కోసం అదనపు బడ్జెట్ ను కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 50,000 కోట్ల బడ్జెట్ ను అదనంగా కేటాయిస్తే రక్షణ శాఖ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటనుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు బడ్జెట్ ను కూడా పెంచే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక రక్షణ శాఖ చూసుకున్నట్టుగా అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడం, మరి ఈ నేపథ్యంలో బడ్జెట్ ను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 6,81,00,000 రక్షణ బడ్జెట్ ను దాదాపు 7.5 కోట్ల వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రష్యా నుంచి S-500 క్షిపణులు, యాంటీ డ్రోన్ వ్యవస్థను తయారు చేసుకోవడం, భారీగా మిసైల్స్ కొనడం. ఎందుకంటే రక్షణ బడ్జెట్ కూడా ఇప్పుడు కూడా దేశానికి ఎక్కువ రక్షణ బడ్జెట్ ఉండాలి. ఏ క్షణంలో ఎలాంటి విపత్తు వస్తుందో తెలియదు కాబట్టి మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ అనేది ఇప్పుడు కూడా రక్షణ బడ్జెట్ లో ఉంది. రక్షణ బడ్జెట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ప్రతి ప్రభుత్వం కూడా. కానీ ఈసారి రక్షణ బడ్జెట్ ని ఇంకా భారీగా పెంచబోతున్నారు. 50,000 కోట్లు అదనంగా రక్షణ బడ్జెట్ ను పెంచనున్నట్లు తెలుస్తుంది. రానున్న శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బడ్జెట్ ని పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇటీవల భారత్ పాక్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన రక్షణ వ్యవస్థ కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది. పాకిస్తాన్ దాదాపుగా చాలా ప్రయత్నం చేసింది భారత్ని ఎలాగైనా కూలగొట్టాలని చెప్పేసి. టర్కీ సపోర్ట్ తీసుకొని, చైనా సపోర్ట్ తీసుకొని భారత్ని ఏదైనా చేద్దామని చెప్తే ట్రై చేసింది. కానీ మన రక్షణ వ్యవస్థ, మన బడ్జెట్ చాలా అద్భుతంగా ఉండడం వల్ల మన ఏమి చేయలేకపోయారు. ఆఖరికి వాళ్ళ డ్రోన్స్ కానీ, వాళ్ళ మిసైల్స్ కానీ గాల్లోనే భారత్ పే చేసింది. అంటే మన రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఇతర దేశాలు కూడా భయపడేంతగా ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు భారత్ అంటే ఏంటో ప్రపంచానికే తెలిసి వచ్చింది. ఎందుకంటే భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్, ఒక బ్రహ్మాస్త్రం, అలాగే ఒక అగ్ని, ఎంతటి దీన్నైనా కూడా భూమి లోపలకు కూడా వెళ్ళి పేల్చే, అక్కడ ఉన్నటువంటి స్థావరాలను పేల్చేయగలుగుతుంది. అలాగే ఆకాశ్ మిసైల్స్, గాలిలో ఉన్నటువంటి టార్గెట్స్ ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఇలా బ్రహ్మోస్, అగ్ని, అలాగే ఈ మిసైల్స్, ఆకాశ్ మిసైల్స్, రఫేల్ యుద్ధ విమానాలు. మరి రఫేల్ యుద్ధ విమానాలు కూడా భారీగా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు రష్యా కూడా కొన్ని వెపన్స్ కూడా ఆర్డర్ చేస్తుంది. ఫ్రాన్స్ కి కొన్ని వెపన్స్ ఆర్డర్ చేస్తుంది. ఇజ్రాయెల్ నుంచి భారీగా రక్షణ టెక్నాలజీని తీసుకుంటుంది. మరి ఇన్ని రకాలుగా దేశ భద్రత, పౌరుల భద్రత, ప్రాణాలే చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి. అందుకే ఈ నేపథ్యంలో వీటి రక్షణ బడ్జెట్ మీద ఎక్కువ కేటాయింపులు జరుపుతుంది. ఇటు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ సరిహద్దులో భారత్ చూపినటువంటి తెగువ, ధైర్యము, భారత సైనికులు చూపినటువంటి ధైర్య సాహసాలు, అక్కడున్న రక్షణ వ్యవస్థ ఎలా ఉందంటే కంచు కోటలా ఉంది భారత్ కి. మరి అక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ డిఫెన్స్, అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్స్ పెట్టి పాక్ మిసైల్ భారత్ లోకి ఎంటర్ కాకుండా డైవర్ట్ చేసి ఒక కొత్త సిస్టమ్ కూడా తీసుకొచ్చింది ఈసారి. మరి ఇలాంటి టెక్నాలజీని పెంచుకోవడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి అందుకే దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ రోజు భారత్ రక్షణ రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. పార్లమెంట్ చూసుకున్నట్టయితే గత బడ్జెట్లలో కూడా రక్షణ రంగానికి టాప్ ఉంది. మరి ఈసారి ప్రస్తుతం చూసుకుంటే 6,81,000 కోట్లు
ఇప్పుడు మరో 50,000 కోట్లు పెంచడం అంటే మంచిది, 1,00,000 కోట్లు పెంచినా కూడా మంచిది. ఎందుకంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దేశానికి మంచి రక్షణ కలిగిస్తేనే దేశం ముందుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, రష్యా, ఇలాంటి జపాన్ వంటి దేశాల సరసన మనం వాటికంటే ముందుగా వెళ్ళాలి అంటే మాత్రం మన రక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పటిదాకా అభివృద్ధి చెందుతున్న దేశంగా, డెవలపింగ్ కంట్రీగా ఉంటున్నట్టు భారతదేశం ఇప్పుడు డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది. మరి అందుకే ఇటు అమెరికాకి కండేలు చేసింది. అమెరికా, చైనాలు చాలా తట్టుకోలేకపోతున్నాయి భారత్ లో ఉన్న అభివృద్ధి చూస్తుంటే. గత 10 ఏళ్లలో భారత్ సాధించినటువంటి అభివృద్ధి చూసి భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన జాయిన్ అవ్వబోతున్న నేపథ్యంలోనే అక్కడ భారత్ ఎక్కడ అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుందోనని భయపడి కూడా ఈ అగ్ర దేశాలన్నీ కూడా భారత్ ని తొక్కేయడానికి ప్రయత్నించాయి. మరి ఈ తొక్కేయడానికి ఒకే ఒక మార్గం ఉంది ఏంటంటే రక్షణ రంగం. మరి అందుకే రక్షణ రంగాన్ని పటిష్టంగా ఉంచుకుంటే మాత్రం మిగతా ఏవి కూడా ఏమి చేయలేవు. అన్ని దేశాలు కూడా మనకి దగ్గరకి మనతో వ్యాపారం చేయడానికి ముందుకు రావాల్సిందే. మరి అదే రకంగా దేశీయంగా కొన్ని క్షిపణులు ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టు హైదరాబాద్ లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ నుంచి కొన్ని వెపన్స్ కూడా పాకిస్తాన్ యుద్ధంలో ఉపయోగించడం జరిగింది. టెక్నాలజీని ఉపయోగించారు. ఇక్కడి నుంచి వెపన్స్ దేశీయంగా తయారు చేయడం అంటే ఇప్పటిదాకా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఉంది. ఇప్పుడు దేశీయంగా తయారు చేయడానికి ఇతర దేశాలు సహకరిస్తున్నాయి. రష్యా చెప్పింది S-500 డెవలప్ చేస్తాము, మీరు ఎక్కడ చెప్తారో చెప్పండి, ఇండియాలో ప్లాంట్ పెట్టేసి మీ దేశంలోనే తయారు చేసి మీకు ఇస్తామని చెప్పేసి అంటారు. అది మన దేశంలో మనమే తయారు చేసుకోవచ్చు వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించుకొని. అలాగే అనేక రకాల భారత డైనమిక్స్ కానీ, DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే భారత రక్షణ రంగానికి పిల్లర్లు లాగా ఉన్నాయి. మరి ఇలాంటి పిల్లర్స్ ని చాలా డెవలప్ చేయాలి అంటే బడ్జెట్ ని ఎక్కువ పెట్టాలి, టెక్నాలజీని ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి భారత్ ఈ రకంగా ఎక్కువ బడ్జెట్ ని ఈ రంగానికి కేటాయిస్తే ఇది మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.